పేరుకే 42 కుటుంబాలు కానీ అక్కడ ఉన్నది 2 బిల్డింగ్లు 7 రేకుల షెడ్లు 7 రేకుల షెడ్లు కూడా 7 అడుగుల హైట్లో ఉన్నటువంటి షెడ్లే అని వాళ్ళు చెప్తారు. నిజంగా ఏం చెప్తారు సార్? దాదాపు 20 బిల్డింగ్స్ ఆర్ దర్. ఇక్కడ ఒక ఇల్లు ఉంది, ఫస్ట్ జిడ్డు సుబ్బారావు గారి బిల్డింగ్ ఇక్కడ, తర్వాత అక్కడి నుంచి మిగతా బిల్డింగ్స్ ఉన్నాయి. వీళ్ళవి మొత్తం 5 బిల్డింగ్లు, మొత్తం 25 బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇనుమై ఉంటే సార్ ఈ గోడలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇనుమై ఉంటే షీట్లకి రాళ్ళకి తేడా ఉంటుంది కదా సార్. ఎంత దారుణమైన పరిస్థితి. 42 ఫ్లాట్స్లో 20 హౌసెస్ ఆర్ దర్. సైట్స్ ఉన్నాయి కానీ ఇంక్లూడింగ్ 42 ఫ్లాట్సే కదా సార్. 42 ఫ్లాట్లే కదా, వాళ్ళు కూడా జనాలే కదా. కొంతమంది కట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ పేరు మీద లోన్లు ఉన్నాయి సార్, లోన్లు ఉన్నాయి. ఆ లోన్ ఎవరు తీరుస్తారు? నానిగారు అనే ఒక బిల్డింగ్ ఉంది అక్కడ, కూల్చేసిన బిల్డింగ్. అక్కడ ఆ బిల్డింగ్కి 18 లక్షలు యూనియన్ బ్యాంక్ శాంక్షన్ చేసింది. ఆ లోన్ ఎవరు తీరుస్తారు? రూపాయి సార్. చిన్న చిన్న బతుకులు వాళ్ళవి. ఈ విధంగా దారుణమా? ఇంత దారుణమా కృష్ణా జిల్లాలో? విజయవాడ కృష్ణా జిల్లాలో ఈ విధంగా జరుగుతుందని నేను ఏ రోజు అనుకోలేదు కల్లో కూడా. గతంలో సార్ నేను మొత్తం అడ్డుకున్నాను డెమాలిషన్ చేయడానికి. లాస్ట్ టైం కూడా వస్తే సార్ స్టే వచ్చేవారు కాకుండా అంటే ఆ రోజు నన్ను కూడా అదే క్వశ్చన్, స్టే రాకపోతే నువ్వేం చేస్తావు, నువ్వు రాకూడదని చెప్పారు. రాలేదు నేను, మళ్ళీ అసలు అడుగే పట్టలేదు. వాళ్ళు స్టే తెచ్చుకున్నారు. సీనియర్ మోస్ట్ అడ్వకేట్ సుప్రీంకోర్టులో ఆర్గ్యూ చేశారు, స్టే తెచ్చుకున్నారు, డెమాలిషన్ చూపించారు. కోర్టు న్యాయబద్ధంలోనే ఉంది కదా సార్. వాళ్ళకి న్యాయం జరగాల. నేను ఒకటే గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, గతంలో కూడా జనసేన పార్టీ ఇక్కడికి వచ్చింది. ఈ రోజు నేను ఒకటే న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. న్యాయం జరగాలి. ఈ 42 కుటుంబాలకి ఈ గవర్నమెంట్ అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పైగా దేవాలయంని కొట్టడమే చాలా తప్పు. మనోభావాలు దెబ్బతింటాయి కదా సార్. ఒక క్రైస్తవైనా, ఒక హిందూ దైవాలయమైనా, ఒక దర్గా అయినా మనోభావాలు తింటాయి కదా. మాకు మనోభావాలు ఇప్పుడు చర్చిని అంత గట్టిగా కూల్చేశారు. దాని పరిస్థితి ఏంటి? దేవాలయాన్ని ఎవరైనా కూల్చేస్తారా? తప్పు కదా. అదే దేవాలయం ఒక క్రైస్తవులు అయ్యి మనం ఆ దేవాలయం పగలగొడుతుంటే ముందు చర్చినే టార్గెట్ చేయడం అదేంటి సార్? లాయల్ గారు ఎవరైనా మాట్లాడతారా? తప్పుగా చచ్చిపోయినా పర్వాలేదు, అది అటెంప్ట్ మర్డర్ కదా సార్. ఎంత దారుణమైన పరిస్థితి.